హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది కోబాలి వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అవుతుంది. అలాగే ఛానల్ 1K దగ్గరలో ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ రివెంజ్ డ్రామా జోనర్ లో వచ్చిన సిరీస్ అనమాట. విజువల్ గా ఎలాంటి అడల్ట్ సీన్స్ లేకపోయినా సరే ఫౌల్ లాంగ్వేజ్ వల్ల కొంచెం ఇబ్బంది కలగవచ్చు. అలాగే వైలెన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టం ఈ సిరీస్ నైట్. స్టోరీలోకి వెళ్తానే వచ్చి హీరో విలన్ మీద ఎందుకు రివెంజ్ తీర్చుకున్నాడు, హీరోకి జరిగిన అన్యాయం ఏంటి, చివరికి ఏం జరిగింది అనే బేసిక్ స్టోరీ లైన్ తో ఉన్న ఈ సిరీస్ నాకైతే పర్లేదు అనిపించింది. ముఖ్యంగా స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం బాగున్న ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసేసరికి నేను బలైపోతానేమో అనిపించింది, అంత ఘోరంగా ఉంటాయి ఫస్ట్ 2 ఎపిసోడ్స్. బట్ థర్డ్ ఎపిసోడ్ నుండి ఇంట్రెస్టింగ్ గా సీన్స్ ని గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకున్నా. సిరీస్ స్టార్టింగ్ లో సీన్స్ తల నరకడం, చంపేయడంతో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సిరీస్ కొంచెం స్లో అవుతుంది. ఈ సిరీస్ ఎగ్జిక్యూషన్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రొటీన్ స్టోరీ లైన్ డిఫరెంట్ రా అండ్ రస్టింగ్ తో ప్రెజెంట్ చేయడం చాలా బాగుంటుంది. స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎవడం మనకు తెలియదు, అందరూ కొత్త వాళ్ళు కావడంతో మనం ఈ సిరీస్ కొంచెం కనెక్ట్ కాలేకపోతాం స్టార్టింగ్ లోనైతే. ఈ సిరీస్ లో మెయిన్ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఉండడం అనమాట. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ బిల్డ్ కావడంతో నెక్స్ట్ ఏం జరుగుతున్న సస్పెన్స్ బిల్డ్ చేసి మంచి థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని డిజైన్ చేశారు. కానీ కొన్ని సీన్స్ లో కంటిన్యూటీ మిస్ అవుతుంది, కొన్ని సీన్స్ లాజిక్స్ ఉండవు, అసలు కొన్ని సీన్స్ అయితే ఆ స్టోరీకి సీన్స్ కి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా సరే యాక్షన్ సీక్వెన్స్ కోసం మనం ఈ సిరీస్ చూసిన కొన్ని ఫైట్స్ అయితే నాకు నచ్చలేదు. ముఖ్యంగా హీరో బ్రదర్ చేసే ఫైట్స్ అయితే అస్సలు బాగాలేవు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 25 minutes అండ్ అబౌవ్ ఉన్న 4 hours ఉంటుంది ఈ సిరీస్ అయితే. ఇంత సేపు పెట్టి ఈ సిరీస్ ని చూడడం అవసరమా అంటే ఫస్ట్ 1 hour కొంచెం బోరింగ్ గా ఉంటుంది. అక్కడ నుండి సిరీస్ సర్వైవల్ డ్రామాగా మారుతుంది. అక్కడ నుంచి కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఈ సిరీస్ చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా. యాక్షన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఈ సిరీస్ ని 4 hours టైం పెట్టి చూడాలంటే అంత వర్తేం కాదు, కానీ యాక్షన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. కోబాలి సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.